కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 5-6 వచనాలు. సమయము పోనీక సద్వినియోగం చేసుకొనుచు సంఘములకు వెలుపటి వారి ఎడల జ్ఞానం కలిగి నడుచుకున్నది. ప్రతి మనుష్యునికి ఎలాగో ప్రత్యుత్తరం ఇవ్వవలెనో అది మీరు తెలుసుకొనుటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్లు ఎల్లప్పుడూ రుచిగలదిగాను కృపాసహితంగాను ఉండనీయుడి. ఇక్కడ అపోస్తలుడైన పౌలు మన నడక మరియు మన మాటలు ఈ రెండింటిని గురించి సంబోధించాడు. మనం వివేకంతో మరియు సమయోచితమైన జ్ఞానంతో సమయాన్ని వృధా చేయకుండా తెలివిగా ఉపయోగించుకునే విధంగా నడుచుకోవాలి. ఇలా చేయడం ద్వారా మనం ఎందుకు అలా జీవిస్తున్నామో అని అవిశ్వాసులు మనల్ని చూసి రెచ్చగొట్టబడవచ్చు. అప్పుడు మనం వారికి దయతో, సాత్వికమైన ధోరణిలో, జ్ఞానంతో మరియు సమయోచితంగా సమాధానం చెప్పాలి. ప్రభువా, నీవు దేవుడు అని మమ్మల్ని నీ సాక్షులుగా చేసుకున్నావు. మా క్రియలు మరియు మా మాటలు ప్రపంచానికి సాక్ష్యంగా ఉండాలి మరియు అవి జ్ఞానం మరియు ప్రేమతో నిండి ఉండాలి అని. సమయానుకూలంగా మాటలను ఎలా మాట్లాడాలో మరియు ఇతరులతో ప్రేమతో మరియు సత్యంతో ఎలా మాట్లాడాలో తెలుసుకోవడానికి మాకు సహాయం చేయండి.